అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 3వ అధ్యాయం ప్రారంభం. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణ అంతరం శివ సాన్నిధ్యంను చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు శుద్ధ జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు. కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నానదాన జపతపాదులు చేయకపోవుట వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుడుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రకు వెళ్ళుటకై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షంబుపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూసువారికి అతి భయంకరమైన రూపంతో బ్రహ్మ రాక్షసులు నివసిస్తూ ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించెను. ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయిస్తున్నారు. తీర్థయాత్రకు బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మ రాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోవు సమయంన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుతూ ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించెను. ప్రభో, ఆర్తత్రాణ పారాయణ, అనాథ రక్షక, ఆపదలోనున్న గజేంద్రుణ్ణి సభలో అవమానాలు పాలైన మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచుల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న ఆ బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణుని స్తుతి విని మాకు జ్ఞానోదయమైంది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడ్డారు. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి, మీరెవరు? ఎందులకు మీకి రాక్షస రూపములు కలిగెను? మీ వృత్తాంతం తెలుపండి అని పలుకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగింది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చి, అంతలో ఒక బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతంను ఈ విధంగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను. నేను మహాపండితుడనని గర్వం గలవాడినై ఉంటిని. న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించాను. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా లాగుకొనుచు దుర్వాసనలతో భార్య పుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకుడిగా ఉంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమా ఆరాధన చేయు తలంపుతో పదార్థ సంపదన నిమిత్తం దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనం వస్తువులు తీసుకొని ఇంటి నుండి గెంటేశాను. అందులకు విప్రునకు కోపమచ్చి, ఓరి నీచుడా, అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామగ్రిని దోచుకుంటివి కనుక నీవు రాక్షసుడివై నరభక్షకుడివిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందువు కాక అని శపించుటచే నాకి ఈ రాక్షస రూపం కలిగింది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా. కాబట్టి నా ఈ అపరాధం క్షమింపుమని వారిని ప్రార్థించాను. అందులకతడు దయదలిచి, ఓయి,
గోదావరి క్షేత్రమందొక వటవృక్షం కలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలం సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందువు కాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షస రూపంను నరభక్షంను చేయుచుంటిని. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు నా కుటుంబం వారిని రక్షింపుమని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటులచే చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నాలతో భుజించుచుండెడు వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించాను. కాబట్టి నాకీ రాక్షసత్వం కలిగెను. నన్ను ఈ పాపము నుండి ఉద్ధరింపండి అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములుగా వేడుకున్నెను. ఇక మూడవ రాక్షసుడు తన వృత్తాంతమును ఇటులా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడి వాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములనైనను సమర్పించక భక్తులు తెచ్చిన సంబరములను నా ఉంపుడు గత్తకు అందచేస్తూ మద్య మాంసములను సేవిస్తూ పాపకార్యములు చేసినందున నా మరణానంతరం ఈ రూపమును ధరించాను. కావున నన్ను కూడా పాప విముక్తుణ్ణి కావింపుమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచాల దీనలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపం కలిగింది. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో గొనిపోయి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళారు. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదుల సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించుదురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానములు ఆచరించాలి. స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 3వ అధ్యాయం 3వ రోజు పారాయణం సమాప్తం.